హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తిరుమల శనివారాల్లో ఆ వైకుంఠనాథుడిని ఏ విధంగా పూజించాలి, ఈ స్వామివారికి ఏ నైవేద్యం నివేదన చేయాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, ఈ పూజ చేసుకోవడానికి ఏవైనా ఆనవాయితీ లాంటిది ఏమైనా ఉండాలా, ఒకవేళ స్వామివారికి ఈ తిరుమల శనివారాల్లో పూజ చేయడం మిస్ అయిన వారు మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి, అసలు ఈ తిరుమల శనివారాలు ఎప్పుడు వచ్చాయి అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పబోతున్నానండి. ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా చాలా సింపుల్ పద్ధతిలో మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే యూస్ఫుల్ అయిన వీడియోని షేర్ చేస్తున్నానండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. మనకి రాబోయే శనివారాలు చాలా విశేషమైనవండి. ఈ శనివారాలని తిరుమల శనివారాలు అని అంటారు. ఈ తిరుమల శనివారాల్లో ఆ స్వామివారిని అంటే ఆ వైకుంఠనాథుడిని ఎవరైతే పూజిస్తారో వారికి ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుందని సాక్షాత్తు ఆ వైకుంఠనాథుడే సెలవిచ్చారండి. అందుకని ఇంత విశేషమైన ఈ తిరుమల శనివారాలను అయితే ఎవ్వరు మిస్ చేసుకోకండి. మీకున్న దానిలో భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని పూజించి ఆ స్వామివారి కరుణ కటాక్షాలు పొందండి. పురటాస్ మాసం అంటే ఏమిటి, ఈ సంవత్సరం మనకి తిరుమల శనివారాలు ఎన్ని వచ్చాయి అనే విషయాలన్నీ కూడా నేను చాలా డీటెయిల్డ్గా వీడియో చేసి పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. మనకి ఈ సంవత్సరం మొదటి తిరుమల శనివారం రేపే రాబోతుందండి. అంటే సెప్టెంబర్ 21వ తేదీన శనివారం మొదటి తిరుమల శనివారంగా మనం జరుపుకోవాలి. ఇంకా స్వామివారికి చేసే పూజ సమయాలు అన్నీ కూడా చెప్తానండి. దానికన్నా ముందుగా స్వామి అమ్మవార్లకి అష్టోత్తరం చేసుకోవడానికి నేను ఈ అష్టోత్తరం స్టాండ్ ఒకటి తీసుకున్నానండి. ఇదైతే వుడ్లో వస్తుందండి, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. మనకి మధ్యలో స్వామివారిని కానీ అమ్మవారిని కానీ విగ్రహాలు పెట్టుకొని చుట్టూ కూడా మన దగ్గర ఉన్న సిల్వర్ ఫ్లవర్స్ కానీ గోల్డెన్ ఫ్లవర్స్ కానీ ఉంటాయి కదండి, అవైతే ఇలా రౌండ్గా పెట్టుకొని మనం స్వామి అమ్మవారికి అష్టోత్తరం అనేది చేసుకోవచ్చు. దీని కింద లెగ్స్ కూడా ఇచ్చారు. అయితే వీటిలో కలర్స్ కూడా ఉంటాయండి. నేనైతే ఈ బ్రౌన్ కలర్ నాకు నచ్చింది, అందుకని తీసుకున్నాను. దీంతో పాటుగా నేను ఫ్లవర్స్ కూడా తీసుకున్నానండి. నా దగ్గర ఫ్లవర్స్ అయితే లేవు, అందుకని నేను జర్మన్ సిల్వర్లో ఉండే 108 ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. మనం అష్టోత్తరం చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటాయండి. ఇంకొకటి ఎక్స్ట్రా కూడా ఇస్తారు, ఒకవేళ ఎక్కడైనా మిస్ అయితే యూజ్ అవుతాయి కదా అని ఇస్తారండి. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి. స్వామివారికి నేను ఇప్పుడు ఈ స్టాండ్ పెట్టే ఈ ఫ్లవర్స్ తోటి స్వామివారిని పూజిస్తాను, అందుకని మీకు చూపిస్తున్నాను. వీటితో పాటుగా ఇంకొక ఐటమ్ కూడా తీసుకున్నానండి. ఇది వచ్చేసి లక్ష్మీ పిరమిడ్ అంటారండి. ఇదైతే గ్లాస్తో వస్తుంది. దీని లోపల శ్రీచక్రం, అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, గురువిందు గింజలు, రుద్రాక్షలు ఇవన్నీ కూడా అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి ఎంత ఇష్టమైన మంగళకరమైన వస్తువులన్నీ కూడా ఈ పిరమిడ్లో ఉంటాయండి. అందుకని ఈ పిరమిడ్ మన ఇంట్లో ఉంచుకుంటే మనకి చాలా శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. దీనివల్ల సంపద శ్రేయస్సు చేకూరుతుంది, మంచి ఫలితాలను అయితే అందిస్తుంది, అలాగే నెగిటివ్ ఎనర్జీని కూడా రాకుండా చేస్తుందండి. అందుకని ఇది మన ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. అయితే దీన్ని మీరు పూజా మందిరంలో అయినా సరే పెట్టుకోవచ్చు, లేదంటే పిల్లలు చదువుకునే ప్లేస్లో అయినా, లేదంటే హాల్లో అయినా ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా నేను శివ పూజ నీడ్స్ వారి దగ్గర అయితే తీసుకున్నానండి. మీకు కూడా నచ్చాయని అనుకుంటే మీరు వారిని కాంటాక్ట్ అవ్వండి. నేను వారి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ పైన అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడైతే ఇవన్నీ కూడా నేను పూజలో పెట్టి చూపిస్తాను. ముందుగా అయితే మనం తిరుమల శనివారం రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలంటి స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రపరిచేసుకొని పూజ కోసం అన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచుకోండి. స్వామివారికి చేసే పూజ మీరు పూజా మందిరంలో అయినా సరే చేసుకోవచ్చు, లేదంటే విడిగా పీఠం ఏర్పాటు చేసైనా సరే చేసుకోవచ్చండి. మీరు ఎక్కడ చేసినా సరే తప్పకుండా ఆ స్వామివారికి సంబంధించిన శంకు చక్ర నామాలు ముగ్గులైతే తప్పకుండా వేసుకోవాలండి. అయితే ముందుగా మీరు పసుపు కానీ జేగురు కానీ రాసి స్వామివారి శంకు చక్ర నామాలు అయితే వేసుకోండి. నేను ఇక్కడ స్వామివారినే వేస్తున్నానండి. ఇలా కూడా వేసుకోవచ్చు, మీకు ఎలా వస్తే అలా వేసుకోండి. ఈ పురటాసి మాసంలోనే ఆ వైకుంఠనాథుడు దివు నుండి భువికి దిగు వచ్చాడని అంటారండి. అంటే స్వామివారు వైకుంఠాన్ని వదిలి ఈ కలియుగంలో మొదటిసారి ఆవిర్భవించారని అంటారండి. అయితే ఈ పురటాసి మాసం కానీ ఈ తిరుమల శనివారాలు అనేవి కానీ మన తెలుగు పండగలకి సంబంధించింది అయితే కాదండి. ఇదైతే తమిళియన్స్ ఎక్కువగా చేసుకునే పండగే ఈ పురటాసి మాసం. మనం కార్తీక మాసం, శ్రావణ మాసం అది ఎంత భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో మనం పూజనైతే ఎలా అయితే చేసుకుంటామో అలానే వాళ్ళు కూడా ఈ పురటాసి మాసం అలాగే ఈ తిరుమల శనివారాలు అన్నీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో అంగరంగ వైభవం
వైభవంగా ఆ స్వామివారిని పూజిస్తారండి. పైగా ఆ స్వామివారిని పూజిస్తే ఆ స్వామివారి కరుణా కటాక్షం కలుగుతుందని ఆ వైకుంఠనాథుడే మనకి సెలవిచ్చారు. కాబట్టి అందుకని ఈ పండగని వారే కాదండి మనం కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు కూడా ఆ కలియుగ దేవుడు ఆ శ్రీనివాసుడే కాబట్టి మనం కూడా స్వామివారిని పూజించడం వలన స్వామి అమ్మవార్ల అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి, అనుకున్న పనులు జరుగుతాయి, అలాగే మనం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. నేనైతే ఇలా అందంగా స్వామివారితో సహా శంకు చక్రాలను కూడా వేసుకున్నానండి. ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంక తర్వాత మనం ఈ తిరుమల శనివారాలు పూజ చేస్తున్నాం కాబట్టి ఈ తిరుమల శనివారాల్లో స్వామివారి తిరునామం అనేది తప్పకుండా వెయ్యాలండి. అయితే ఈ నామం అనేది నామకొమ్ముతో వేస్తారండి. అయితే ప్రస్తుతానికి నామకొమ్ము నా దగ్గర లేదండి. అందుకని నేను ఇక్కడ కొద్దిగా విభూతి తీసుకున్నాను, అలాగే గంధం కుంకుమ కూడా తీసుకున్నానండి. అయితే వీటిలో కొద్దిగా జవ్వాది పౌడర్ అది ఉంటే వేసుకోండి, లేదంటే తప్పకుండా పచ్చకర్పూరం అయితే వేయండి. వేసిన తర్వాత ఏదైనా మంచి గంగాజలంతో కానీ లేదంటే రోజ్ వాటర్తో అయినా సరే వీటిని మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు వీటితో స్వామివారి తిరునామం అయితే వేయాలండి. అయితే ఈ తిరునామం అనేది స్వామివారి ఫోటోకి అయితే నేను వేస్తున్నానండి. స్వామివారికి ఈ తిరునామం అయితే వేయాలి. అలాగే పూజా సామాగ్రి ఉంటాయి కదండి, పూజా సామాగ్రి అన్నిటిపైన కూడా స్వామివారి నామం అయితే వేయాలండి. అలాగే మనం నైవేద్యాలు చేసేటువంటి గిన్నెలు అవి ఉంటాయి కదా, వాటిపైన కూడా స్వామివారి తిరునామం వేసిన తర్వాతే మనం నైవేద్యాలు కూడా వండాలి. ఈ తిరుమల శనివారాల్లో స్వామివారి తిరునామం అయితే తప్పకుండా వేసిన తర్వాతే మనం స్వామివారికి పూజనైతే చేయాలి. అలాగే ఈ తిరునామం అనేది ఇంట్లో ఉన్న మగవారు కూడా వేసుకోవాలండి. ఇంకా ఆడవారు అయితే మధ్యలో ఉన్న రెడ్ కలర్ గీత ఉంటుంది కదండి, అదైతే పెట్టుకుంటారు. ఇంకా పిల్లలకి కూడా తప్పకుండా ఈ తిరునామం అయితే వేయాలి. ఇలా వేసుకున్న తర్వాత మాత్రమే మనం పూజలో కూర్చొని స్వామివారికి పూజనైతే చేసుకోవాలి. అయితే మనకి ఈ తిరుమల శనివారాలు అనేవి ఈ సంవత్సరం 4 వచ్చాయండి. మొదటి తిరుమల శనివారం అయితే రేపు రాబోతుంది. మీరు అన్ని శనివారాలు ఒకేలాగా స్వామివారిని పూజించవచ్చు. అయితే ఈ తిరుమల శనివారాలు పూజ చేసుకోవడానికి ఏదైనా ఆచారం ఆనవాయితీ లాంటిది ఏమైనా ఉండాలనంటే ఏమీ అవసరం లేదండి. మనం శనివారాల్లో స్వామివారిని ఎలా అయితే పూజిస్తామో అలానే ఈ శనివారాల్లో కూడా మనం స్వామివారికి దీపారాధన చేసి ఏదో ఒక నైవేద్యం పెట్టి స్వామివారికి భక్తితో స్వామివారిని పూజించినట్లయితే తప్పకుండా ఆ స్వామివారి కటాక్షం అనేది మనకు కలుగుతుంది. అందుకని దీనికి ఎలాంటి ఆనవాయితీ ఆచారం ఏమీ అవసరం లేదు. మీకు ఎన్ని శనివారాలు కుదిరితే అన్ని శనివారాలు పూజనైతే చేసుకోవచ్చు. ఈ తిరుమల శనివారాల్లో ముఖ్యంగా మొదటి శనివారం, అలాగే 3వ శనివారం, 5వ శనివారం చాలా విశేషమైనవండి. మీకు కుదిరినట్లయితే ఈ బేసి సంఖ్యలో వచ్చే తిరుమల శనివారాల్లో స్వామివారిని పూజించండి. ఇంకా స్వామివారి పూజలో తప్పకుండా పిండి ప్రమిదల్లో దీపారాధన అయితే చేయాలండి. అది 1 కానీ 2 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ ఇలా మీకు ఎన్ని పెట్టాలనుకుంటున్నారో అన్ని పిండి ప్రమిదలు చేసుకొని దానిపైన కూడా ఇలా గంధంతో అలాగే కుంకుమతో స్వామివారి నామం వేసి స్వామివారి పూజలో తప్పకుండా ఈ పిండి ప్రమిదల్లో దీపారాధన అయితే చేయాలండి. అయితే ఈ పిండి ప్రమిదలు సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలనేది మన ఛానల్లో నేను ఆల్రెడీ వీడియో పెట్టానండి. చాలామంది చూశారు. ఒకవేళ మీరు మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. మీకైతే ఇంకా పిండి ప్రమిదలు పర్ఫెక్ట్గా చేయడం వచ్చేస్తుంది. నేనైతే ఈ విధంగా అన్నింటికి కూడా స్వామివారి తిరునామం అయితే వేసేసుకున్నానండి. అలాగే పూజకి ఏమేమి కావాలో అన్నీ కూడా నేను సిద్ధం చేసేసుకున్నాను. ఇంకా తర్వాత నేనైతే ఈ విధంగా పీఠాన్ని అయితే విడిగా వేసుకున్నాను. ఇలా విడిగా వేసుకున్న పీఠం పైన కూడా స్వామివారి నామం అయితే వేసుకోవాలి. పీఠం పైన ఏదైనా పసుపు కలర్ క్లాత్ ఉంటే వేసుకోండి. స్వామివారికి పసుపు కలర్ అంటే చాలా ఇష్టం కాబట్టి అందుకని మీ దగ్గర ఏదైనా పసుపు కలర్ క్లాత్ కానీ లేదంటే ఉతికిందైనా కొత్తదైనా ఏది ఉంటే అది వేసుకోవచ్చు. లేదంటే వైట్ కలర్ క్లాత్ అయినా సరే వేయచ్చండి. ఇవేమి మా దగ్గర లేవండి అని అనుకుంటే మీ దగ్గర ఏ కలర్ ఉన్నా సరే పీఠం పైన వేసుకోవచ్చు, పర్వాలేదు. ఇలా వేసుకున్న క్లాత్ పైన ఇప్పుడు చందనం కుంకుమలతో తిరునామం అయితే దిద్దండి. ఇప్పుడు పీఠం పైన కొద్దిగా బియ్యం పోసుకొని బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలను అయితే ఉంచి ఇప్పుడు స్వామి అమ్మవార్లు కలిసి ఉన్న ఫోటోని అయితే పెట్టుకోవాలండి. ఒక్క స్వామివారిని అయితే ఎప్పుడూ పెట్టుకోకూడదు. అమ్మవారితో కలిసి ఉన్నటువంటి స్వామివారిని మాత్రమే పెట్టుకోవాలండి. ఒకవేళ స్వామివారు ఒక్కరే ఉన్నట్లయితే స్వామివారి పక్కన అమ్మవారి ఫోటోను కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు మీ దగ్గరున్న పువ్వుల దండలతో ముత్యాల మాలలతో ఇలా మీ దగ్గర ఏవి నగలు ఉంటే అవన్నీ కూడా స్వామివారికి అలంకరింపజేయండి. ఎందుకంటే స్వామివారు అలంకార ప్రియుడు కదండి. స్వామివారిని ఎంత అందంగా అలంకరిస్తే ఆ స్వామివారు అంత సంతోషిస్తారండి.
అందుకని స్వామివారిని అందంగా అలంకరించండి. మీ దగ్గర ఇలా స్వామివారి విగ్రహాలు కానీ అమ్మవారి విగ్రహాలు కానీ ఏ ఉంటే అవి పూజలో పెట్టుకోండి. ఇవేమీ మా దగ్గర లేవని అనుకుంటే స్వామివారి ఫోటో దగ్గరే మీరు పూజనైతే చేసుకోవచ్చు. పూజ చేసేవారు కూడా పసుపు కలర్ బట్టలు ధరిస్తే చాలా చాలా మంచిదండి. అయితే స్వామివారికి చేసే పూజ ఎప్పుడు కూడా తెల్లవారుజామున చేస్తే చాలా చాలా మంచిదండి. సుప్రభాత సేవతోటే ఆ స్వామివారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. అందుకని మీరు తెల్లవారుజామునే స్వామివారికి పూజనైతే చేసుకోండి. అయితే ఒకవేళ అంత ఉదయాన్నే మేము పూజ చేసుకోలేమండి అని అనుకుంటే నేను ఇక్కడ పూజా టైమింగ్స్ ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను. ఈ టైమ్స్లో అయినా సరే మీరు స్వామివారికి పూజనైతే చేసుకోండి. ఒకవేళ మాకు ఉదయం వేళల్లో మాకు కుదరదండి అని అనుకుంటే కనీసం సాయంత్రం వేళల్లో అయినా సరే స్వామివారికి పూజనైతే చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ శ్రీమన్నారాయణుడు శ్రీనివాసునిగా వెంకటాచలంపై అవతరించిన శుభ సందర్భంగా ఈ మాసంలో 7 కొండల వానికి ఎంతో వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. ఎంతో వైభవంగా జరిగి ఈ బ్రహ్మోత్సవాలు కల్లారా చూడటానికి ఎంతో మంది భక్తులు తిరుమలని దర్శిస్తారు. ఒకవేళ మీకు అంత ఓపిక శక్తి లేదు అని అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న స్వామివారి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని పూజనైతే చేసుకోండి. అలాగే ఈ మాసంలోనే మనకి దేవీ నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతాయండి. దేవీ నవరాత్రుల్లో వచ్చే శనివారాల్లో కూడా స్వామివారిని పూజించాలి. అయితే అది ఎలా పూజించాలి అనేది నేను తర్వాత వీడియోస్లో నేను షేర్ చేస్తాను. అందుకని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు దీపారాధన కోసం తప్పకుండా నువ్వుల నూనె మాత్రమే వాడాలండి. ఎందుకంటే ఈరోజు నువ్వుల నూనెతో దీపారాధన చేసిన వారికి శని బాధలు ఉండవని ఆ స్వామివారి సెలవిచ్చారండి. అందుకని నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మనకున్న శని బాధలన్నీ కూడా తొలగిపోతాయండి. ఈ తిరుమల శనివారాల్లో ఉపవాసం ఉంటే చాలా చాలా మంచిదండి. మీకు ఉండగలము అని అనుకుంటే రోజంతా ఉపవాసం ఉండొచ్చు. లేదంటే ఒక పూట ఒంటి పూట భోజనం చేసి స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చండి. అలా కూడా మేము ఉండలేమండి అని అనుకుంటే మీరు తెల్లవారుజాముని స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత మీరు భోజనం అది చేసేవచ్చండి. మళ్ళీ సాయంత్రం వేళల్లో కూడా మళ్ళీ స్నానం అది చేసి స్వామివారికి దీపారాధన చేసి పూజనైతే చేసుకోవచ్చు. నేనైతే ఇలా పూజకి కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా పూజలో పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే దీపారాధన చేసుకోవాలి. హారతితో కానీ అగరబత్తితో కానీ మనం పెట్టుకున్న పిండి ప్రమిదల్లో దీపారాధన అయితే చేసుకోండి. ఈ పిండి ప్రమిదలే కాకుండా ఇత్తడి లేదా సిల్వర్ కుందులు కూడా మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకొని దీపారాధన చేసుకోండి. ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడిని అండి. అందుకని ముందుగా మనం వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాతే స్వామివారిని అయితే పూజించాలి. ముందుగా వినాయకుడి పాదాలపైన కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ వేస్తూ ఆ స్వామివారి శ్లోకాలు కానీ మంత్రాలు కానీ అష్టోత్తరాలు కానీ లేదంటే మీకు ఏది వస్తే ఆ నామంతో స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చండి. స్వామివారికి ఏదైనా నైవేద్యం పెట్టి హారతినిచ్చి స్వామివారిని 3 సార్లు కదిపేయండి. ఇలా స్వామివారికి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఆ వైకుంఠనాథుడు పూజనైతే స్టార్ట్ చేయాలి. ముందుగా స్వామివారికి అగరబత్తులతో ధూపం చూపించి ఇప్పుడు కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు తీసుకొని స్వామివారి పాదాలపైన వేసి స్వామివారిని అలాగే అమ్మవారిని కూడా ఆహ్వానించాలి. స్వామి అమ్మవార్లకి ఆహ్వానం పలకండి. మీరు స్వామి అమ్మవార్లకి అభిషేకం చేసుకోవాలనుకుంటే అభిషేకం కూడా చేసుకోండి. అభిషేకం చేసుకున్న తర్వాత స్వామివారి పూజనైతే స్టార్ట్ చేయండి. ఇప్పుడైతే ముందుగా వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరాలు అయితే చదువుకోవాలండి. నేను ఇక్కడ సిల్వర్ ఫ్లవర్స్తో నేను స్వామివారిని అయితే పూజిస్తున్నాను. మీ దగ్గర ఈ పువ్వులు ఉంటే ఈ పువ్వులతో కానీ లేదంటే స్వామివారికి ఎంత ఇష్టమైన పసుపు కలర్ పువ్వులతో అయినా లేదంటే తులసి దళాలతో అయినా లేదంటే పసుపు అక్షింతలతో అయినా సరే స్వామివారిని పూజించవచ్చు. అయితే ఈ రోజున ఉపవాసం ఉంటే మంచిదని చెప్పాను కదండి. ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. అలాగే నాన్ వెజ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. అలాగే బ్రహ్మచర్యం కూడా పాటించాలి. నేలపైనే పడుకోవాలి. ఇంకా ఎవరికైనా దాన ధర్మాలు చేయగలిగితే చేయండి. ఒకవేళ ఈ తిరుమల శనివారాల్లో కాలికి చెప్పులు కూడా వేసుకోకుండా వారి పని అయితే చేసుకుంటారండి. అలా కూడా మేము చేయగలుగుతామని అనుకుంటే అలా కూడా చేయొచ్చండి. ఇంకా పూజలో స్వామివారి గోవింద నామాలు కూడా తప్పనిసరిగా చదువుకోవాలండి. ఈ గోవింద నామాలు చదువుకుంటూ స్వామివారికి కర్పూరంతో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. మనం ఎప్పటి నుంచి అనుకున్న పనులు కానీ కోరికలు కానీ తీరలేదని అనుకునేవారు స్వామివారికి శనివారం రోజున కర్పూరంతో పూజ చేస్తే మనం అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఎప్పటి నుంచో తీరలేదన్న కోరిక కూడా నెరవేరుతుంది
వస్తుందండి. అందుకని ఇలా కర్పూర బిళ్ళలతో అయినా లేదంటే ముద్ద కర్పూరం ఉంటుంది కదండి, ఆ ముద్ద కర్పూరం తెచ్చి కొద్దిగా పౌడర్ చేసి ఆ పౌడర్తో అయినా సరే స్వామివారిని పూజించవచ్చు. లేదంటే పచ్చ కర్పూర బిళ్ళలతో అయినా సరే స్వామివారిని పూజించవచ్చండి. అయితే ఈ కర్పూర బిళ్ళలు ఎన్ని తీసుకోవాలనంటే 11 కానీ 21 కానీ 54 కానీ 108 కానీ ఇలా మీ దగ్గర ఎన్ని కర్పూర బిళ్ళలు ఉంటే అన్ని తీసుకోండి. బేసి సంఖ్యలో తీసుకొని స్వామివారి పాదాలపైన వేస్తూ స్వామివారి గోవింద నామాలు చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఒకవేళ మీ దగ్గర తక్కువగానే కర్పూర బిళ్ళలు ఉన్నట్లయితే ఎన్ని ఉంటే అన్ని స్వామివారికి సమర్పించి మిగతావి అక్షింతలతో స్వామివారికి పూజనైతే చేసుకోండి. అయితే ఇలా స్వామివారికి కర్పూరంతో పూజ చేసిన తర్వాత మరి ఈ కర్పూర బిళ్ళలు ఏం చేయాలి అనే సందేహం అయితే వస్తుంది కదా. అయితే పూజ అంతా అయిన తర్వాత స్వామివారి పీఠాన్ని కూడా కదిపేసిన తర్వాత స్వామివారికి పూజ చేసినటువంటి ఈ కర్పూర బిళ్ళల్ని తీసుకొని ఏదైనా స్వామివారి ఆలయానికి వెళ్ళి అక్కడున్న ధ్వజస్తంభం దగ్గర ఈ కర్పూర బిళ్ళల్ని వెలిగించి మీ మనసులో ఉన్న కోరికని ఆ స్వామివారికి చెప్పుకోండి. ఒకవేళ గుడికి వెళ్ళలేకపోయినట్లయితే మీరు ఇంట్లోనే తులసి కోట దగ్గర ఈ కర్పూర బిళ్ళల్ని వెలిగించి మీ మనసులో ఉన్న కోరికని ఆ స్వామివారికి చెప్పుకోండి. అయితే స్వామివారికి ఈ శనివారం పూజ చేసుకోవడం కుదరలేదు అని అనుకునేవారు ఏమీ పర్వాలేదండి. మనకి ఈ తిరుమల శనివారాలు అనేవి 4 శనివారాలు వస్తున్నాయి. 4 శనివారాలు మీకు అడ్డంకి లేదని అనుకుంటే 4 శనివారాలు పూజ చేసుకోవచ్చు. లేదంటే మొదటి శనివారం కానీ 3వ శనివారం కానీ పూజ చేసుకోవచ్చు. అది కూడా మాకు కుదరదండి అని అనుకుంటే ఒక్క తిరుమల శనివారం అయినా సరే పూజనైతే చేసుకోవచ్చు. అది కూడా మాకు కుదరలేదండి, అసలు మాకు శనివారాల్లో మా ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల మాకు కుదరలేదు అని అనుకునేవారు ఈ పురటాసి మాసంలో ఏ ఒక్క రోజైనా సరే స్వామివారిని పూజించవచ్చండి. అయితే ఆ డేట్స్ అన్నీ కూడా నేను ఇంతకుముందే వీడియో పెట్టానని చెప్పాను కదండి, ఆ వీడియోలో అన్నీ చెప్పాను. ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. ఈ విధంగా స్వామి అమ్మవారిని పూజించిన తర్వాత అగరబత్తులతో ధూపం చూపించి ఇప్పుడు నైవేద్యం నివేదన చేయాలి. స్వామివారికి చక్కెర పొంగలు కానీ పులిహోర కానీ దద్దోజనం కానీ పంచామృతం కానీ పాయసాన్నం కానీ ఇలా ఏ నైవేద్యాలను సరే చేసి పెట్టొచ్చండి. వీటితో పాటుగా తప్పనిసరిగా పానకం కూడా స్వామివారికి నైవేద్యం నివేదన చేయాలి. ఇంకా పెట్టగలిగితే వడపప్పు చెలిముడి కూడా పెట్టచ్చు. అయితే నేను ఇక్కడ స్వామివారికి డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా పెడుతున్నానండి. అది కూడా స్వామివారి నామం రూపంలోనే స్వామివారికి నైవేద్యం పెడుతున్నాను. ఎందుకంటే తిరుమల శనివారాల ప్రత్యేకతే ఇదండి. స్వామివారికి వండిన నైవేద్యాలతోటి స్వామివారి రూపం వేసి స్వామివారికి నైవేద్యంగా నివేదన చేస్తారండి. ఆ విధంగా మీరు పెట్టగలిగితే పెట్టండి. నేను ఇక్కడ ఫోటో యాడ్ చేస్తాను. ఈ విధంగా నైవేద్యం పెట్టిన తర్వాత స్వామివారికి తాంబూలం కూడా సమర్పించి ధూపం వేసి పూర్ణఫలం అయినటువంటి కొబ్బరికాయను కూడా నివేదన చేయండి. ఆ తర్వాత స్వామివారికి నీరాజనం సమర్పించాలండి. నేను ఇక్కడ ఈ రోజున స్వామివారికి ముత్యాల హారతిని సమర్పిస్తున్నాను. లేదా పచ్చకర్పూరంతో అయినా సరే స్వామివారికి నీరాజనం సమర్పించవచ్చండి. ఇప్పుడు కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని స్వామివారి పాదాలపైన వేసి పూజలో ఏమైనా తప్పులు చేస్తుంటే మన్నించి తండ్రి అని చెప్పుకొని మీ మనసులో ఉన్న కోరికని ఆ స్వామివారికి తెలియజేయండి. ఈ విధంగా తిరుమల శనివారాల్లో స్వామివారికి పూజనైతే చేసుకోవాలండి. ఇంకా పూజా పీఠాన్ని ఎప్పుడు కదపాలంటే ఈరోజు ఉదయం సాయంత్రం కూడా పూజ చేసుకునేవారు పూజాపీఠాన్ని ఆదివారం ఉదయం మాత్రమే కదపాలండి. ఇంకా పూజలో పెట్టిన పిండి ప్రమిదలు ఏం చేయాలంటే ఒక ప్రమిదని మీ ఇంట్లో ఉన్న వారందరూ కూడా ప్రసాదంగా తీసుకొని మిగిలిన ప్రమిదలు ఏదైనా ఆవుకు పెట్టేయండి. ఒకవేళ ఆవులు మీకు దగ్గరలో లేవని అనుకుంటే అవి పిండిగా చేసేసి ఏవైనా పక్షులకి కానీ చీమలకు కానీ వేసేయండి. ఇంకా పూజలో పెట్టిన నైవేద్యాలన్నీ కూడా మీరు తినొచ్చండి. ఇంకా స్వామివారి పూజలో పెట్టిన పసుపు కుంకుమలు కానీ స్వామివారి ఫోటోను కానీ స్వామివారి విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా మీరు పూజా మందిరంలో పెట్టేసుకోవచ్చు. ఇంకా మనం శంకు చక్రాల ముగ్గులు అవి వేసుకున్నాం కదండి, అవైతే ఎట్టి పరిస్థితుల్లో చీపురుతో తుడకూడదు. ఏదైనా క్లాత్తో తుడిచి ఆ పిండిని అంతా ఎత్తి ఏదైనా చెట్ల మొదట్లో వేసేయండి. ఈ విధంగా తిరుమల శనివారాల్లో స్వామివారికి పూజనైతే చేసుకోవాలండి. అన్నీ డీటెయిల్డ్గా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది ఉపయోగపడింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.